వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామంలో కొమ్మూరి అంజయ్య అనే వ్యక్తిని నీలం అంజయ్య, నెలపలేని అంజయ్య వాళ్ళ అనుచరులు ఇంట్లో ఎవరూ లేని సమయాన వచ్చి ఇంట్లోని ముసలి వాళ్లపై సుమారు 30 మందికి పైగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మూరి అంజయ్య కొడుకు శంకర్ లేని సమయాన తన తండ్రిపై దాడి చేశారని చాలా బాధతో ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళ ఇంటి మీదికి వచ్చి కొట్టి తర్వాత వాళ్లే వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాడి చేసిన వారు నీలం అంజయ్య అనుచరులు కొమ్మూరు అంజయ్యపై దాడి చేశారు. కొమ్మూరు అంజయ్య, నీలం అంజయ్య ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు. మళ్ళా రాజీ కావాలని చెప్పేసి మా ఇంటికి దాడి చేయడానికి మళ్ళా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నీలం అంజయ్య, నీలపలేని అంజయ్య, నీలపలేని పిచ్చయ్య, వెంకటరమణ, నడిపయ్య, డీజే రాజు, సాకలయ్య, మంగళయ్య, గజని, తర్వాత వచ్చేసి గుడ్డయ్య, మస్తాను, పసు సుబ్బయ్య కొడుకు మస్తాను వీళ్ళంతా. రాజారెడ్డి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడిని, ఆన సంజయ్ రెడ్డి కాడ నుంచి ఆన రామనాయుడు దగ్గర నుంచి ముఖ్యమంత్రుడిని. ఇద్దరూ వచ్చేసి తెలుగుదేశం పార్టీ, నీలం అంజయ్య, కొమ్మూరు అంజయ్య ఇద్దరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు దంగల కాలనీలో. ఈయనేమో వచ్చేసి నీలం అంజయ్య నా ఇంటి మీదకి రాలేదు, వాళ్ళ మనుషులు వచ్చినారని కొమ్మూరు అంజయ్య చెప్తున్నాడు. కొమ్మూరు అంజయ్య నీలం అంజయ్య ఏంటంటే మాకు నీటి కాలువ కాడ గొడవ వచ్చినది, మురుగు నీటి కాలువ కాడ. దాంతో మాకు తగువులు వచ్చినాయి. ఆయన నేను తగ్గినానంటుండు, ఈయన నేను తగ్గినానంటుండు. ఇద్దరిని కాంప్రమైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం మేము, కేసులు లేకుండా. కొమ్మూరు అంజయ్య మా నాయన పేరు చెప్పాలి. మా పేరు కొమ్మూరు అంజయ్య, ఆయన పేరు నీలం అంజయ్య. మొత్తం ఒక్క బజార్లో ఉండేవాళ్ళం. ఒక్క బజార్లో వచ్చేసి మాయి వచ్చేసి 3 ఇండ్లు ఉన్నాయి. మా అన్నది ఒక ఇల్లు, 4 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళ ఉండేది, మాది లేదు. మాయి కొంచెం దూరంగా ఉండే ఇండ్లు మా ఇల్లు దూరం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన నేను కొంతకాలం రాజకీయం చేసినాం ఈ ఊర్లో తెలుగుదేశం పక్క. ఇది నీలం అంజయ్య, కొమ్మూరు అంజయ్యను ఇద్దరం కలిసి రాజకీయం ఒక 5 సంవత్సరాలు చేసినాం. 5 సంవత్సరాలు చేసిన కదా అతను చేసే పద్ధతి నాకు నచ్చక నేను